మంది గతంలోనే ఫుడ్ పాయిజన్ అయింది ఈ యొక్క గురుకులం లోపల. అప్పుడు కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ సంబంధిత అధికార దృష్టికి తీసుకుపోయినాం, కానీ మళ్ళీ ఇవాళ అదే దాపరించింది. మొత్తం కూడా కూరగాయలు కానీ అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ కానీ అదేవిధంగా క్లాస్ రూములు కానీ ఇవాళ ఏది కూడా కరెక్ట్ లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ₹1,00,00,000 గురుకులాలకు మంజూరు చేస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ మరి మెట్పల్లిలో ఉన్నటువంటి ఈ గురుకులంలో కనీసం విద్యార్థులు చదువుకోవడం ఫ్యాన్లు లేవు. ఫ్యాన్లు పని చేయక దాదాపు 6 నెలలు అవుతుందని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఫ్యాన్లను రిపేర్ చేయని పరిస్థితి. మరి ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నది, మరి మొత్తం కరవైన కూరగాయలు పెడతా ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా సమస్యను పరిష్కరించండి అని చెప్పి ఇవాళ మా దగ్గరికి రావడం జరిగింది. వారికి మద్దతుగానే మేము రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క విద్యార్థుల యొక్క జీవితాన్ని కాపాడాలి. విద్యార్థులతో చెలగాట మాడితే ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాం. నా పేరు రాజేష్, మా పాప తనుశ్రీ 6th క్లాస్ రన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. ఈ సంవత్సరం నుండి మాకు సరైన ఫుడ్ అందట్లేదు. పిల్లలకి నాణ్యమైన ఫుడ్ రాకపోవడము, ప్రిన్సిపల్ గారికి ఎన్నిసార్లు చెప్పినా అలా ఉంది. పై అధికారులు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ఆరపేట దగ్గర ఉన్న గర్ల్స్ రెసిడెన్స్ స్కూల్ సోషల్ వెల్ఫేర్ ఈ స్కూల్లో మాకు నాణ్యమైన ఫుడ్ అందట్లేదు. దానిపైన తొందరగా కలెక్టర్ గారు స్పందించాలని డిమాండ్ చేస్తారు. పిల్లలకు బియ్యంలో పురుగులే, బీరకాయలలో పురుగులే. మొన్నటి దాకా మంచిగా ఉండేదట, కానీ ఇప్పుడు కొన్ని రోజుల అట్లా జరుగుతుందట. ఇప్పుడు మంచిగా జరిగిపియాలా, మంచిగా పిల్లలను మంచిగా చూడాలా, లేకపోతే ఒక పురుగు కూడా ఈ హాస్టల్కు రారు. మంచిగా ఏదన్నా చర్య తీసుకొని మంచిగా ఇవ్వడు పిల్లలను.